విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో శ్రీ సత్యసాయి సేవా సమితి మరియు వైజాగ్ ఆప్టిక్స్ వారి సౌజన్యంతో విశాఖకు చెందిన శంకర్ ఫౌండేషన్ వైద్య బృందం వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 71 మంది ఓపీల ద్వారా పరీక్షలు చేయించుకున్నారని, వారిలో 22 మందికి శస్త్రచికిత్స నిమిత్తం విశాఖకు చెందిన శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లారని కొత్తవలస వైజాగ్ ఆప్టిక్స్ యాజమాన్యం తెలియజేశారు. అంతేకాకుండా కొత్తవలస వైజాగ్ ఆప్టిక్స్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైజాగ్ ఆప్టిక్స్ యాజమాన్యం తెలియజేశారు. ఈరోజు మన కొత్తవలస గ్రామంలో గల సత్యసాయి మందిరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న సత్యసాయి మందిరం వద్ద శంకర్ ఫౌండేషన్ కంటాసుపత్రి వారిచే మరియు వైజాగ్ ఆప్టికల్స్ కొత్తవలస మరియు సత్యసాయి సేవా సమితి కొత్తవలస వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడిందండి. ఈ శిబిరంలో 71 మందికి కంటి పరీక్షలు చేయగా 22 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. 22 మందిని ఈరోజే శంకర్ ఫౌండేషన్ కంటాసుపత్రి బస్సులో విశాఖపట్నం నాయుడు తోట ఆపరేషన్ కొరకు తరలించడం జరిగింది. వైద్యానికి వైద్యం ఉచితమా ఈ 71 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడానికి తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఈరోజు శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తవలస సత్యసాయి సేవా సమితి భజన మందిరంలో శంకర్ ఫౌండేషన్ వారి కంటి ఆపరేషన్లు ఉచితంగా ఇక్కడ శిబిరం పెట్టడం జరిగిందండి. ఆ శిబిరంలో 71 మంది ఓపీ జరిగింది. అందులో 22 మందికి ఆపరేషన్లు చేయడానికి చికిత్స చేయడం జరిగిందండి. ఇక్కడ వాళ్ళందరికీ కూడా బస్సులో శంకర్ ఫౌండేషన్ నాయుడు తోట దగ్గర ఉన్న శంకర్ ఫౌండేషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి రేపు ఆపరేషన్ చేయడం జరుగుతుందండి ఉచితంగా. అదే నింటున్నాను. थोड़ा क्लियर है अभी इसको क्लोज किया है, अभी इसको क्लोज किया है, ये थोड़ा ठीक है. अभी कैसा है? अभी कम है, अभी थोड़ा क्लियर हुआ है. इससे ज़्यादा अच्छा है, इससे ज़्यादा अच्छा है, अभी ज़्यादा अच्छा है, अभी थोड़ा ज़्यादा ठीक है. इससे और